నీవు సన్యాసం స్వీకరిస్తే హస్తినాపురి వంటి శక్తిమంతమైన రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? ఒకవేళ దుర్యోధనుని రాజుని చేస్తే రానున్న అనేక తరాల వరకు హస్తినాపురం వంటి గొప్ప శక్తిమంతమైన రాజ్యంలో అధర్మము, స్వార్థమే రాజ్యం చేస్తాయి. అయితే మీ 5 సోదరులు మీ జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకోలేరా? ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని ద్రౌపది జీవితాన్ని సుగమం చెయ్యలేరా? నీవు ద్రౌపదిని నీ జీవన మందిరంలో ప్రతిమగా భావించి పూజించలేవా? మేము కాంపిల్యానికి వెళ్ళి సంసారం అనే సన్యాసాన్ని ధారణ చేయవలసి ఉంది మహర్షి. ఈ విధంగానే ధర్మ సంస్థాపన జరుగుతుంది. వెళ్ళండి పాండుపుత్రులారా, కళ్యాణమస్తు.